అంతరించిపోతున్న అడవులు, జనావాసాల్లోకి వన్యప్రాణులు, పంట పొలాలు, జీవాలపై దాడి భయాందోళనలో రైతులు, ప్రజలు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గం కరువు పరిస్థితులకు తోడు నానాటికీ అంతరించిపోతున్న అడవులతో వన్యప్రాణుల మనుగడ అగమ్యగోచరంగా మారింది. ఆహారం, నీటి కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. పంట పొలాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. రైతులపై పంజా విసురుతున్నాయి. ఎప్పుడు ఎటునుంచి దాడి చేస్తాయోనని రైతులు, గ్రామీణ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడపాల్సి వస్తుంది. దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారే తప్ప వన్యప్రాణులు గ్రామాల్లోకి రాకుండా కట్టడి చేయడంలో విఫలం చెందారనే విమర్శలు ఉన్నాయి. కళ్యాణదుర్గం మండలం చాపిరి పొదల్లో నక్కిన చిరుత. ఆహారం లభించక వన్యప్రాణుల సంతతి పెరిగిపోతున్నా అడవుల్లో వాటికి చాలినంత ఆహారం దొరకటం లేదు. దాంతో ఎలుగుబంట్లు, చిరుతలు, తోడేళ్లు జనవాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గొర్రెలు, మేకల మందలు, ఆవులు, గేదె దూడలను ఎత్తుకెళ్లి చంపి తినేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని జనం ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా భయపడిపోతున్నారా? రోడ్లో నెక్కజొన్నలో నీళ్లు కట్టకపోయింటే ఒక పిల్లోడు నుండి ఎలిమెంట్ దాడి చేసేకపోయింటే మళ్ళీ ఇంకొక పిల్లోడు పైనాడు ఆ పిల్లోని కానీ కొరికేసినాయి. జనాలంతా కాసుకొని తరిగించుకోకపోతే అవి జనాల ముందే కొరికొచ్చినవి. అందరూ పారిపోయి పడుగట్టుగా ఉంటాయి. అప్పుడు జనాలు పోయే తలకి పిల్లల్ని ఇద్దరిని కొరికేసి అక్కడే నెక్కజొన్నలో అక్కడే తినుకొని బాగా అక్కడే ఆడుకొని